టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటిదాకా 8 మంది కార్మికుల ఆచూకీ అంతు చిక్కడం లేదు. సొరంగం మృత్యుగృహంగా మారింది. రాత్రింబవళ్లు జల్లెడ పడుతున్న కార్మికుల జాడ దొరకలేదు. కన్వేయర్ బెల్ట్కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. రాడార్ ఊహా చిత్రాల్లో 8 మంది కార్మికుల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త టెక్నాలజీని వాడేందుకు సిద్ధమవుతున్నారు. రోబోలను సైతం వాడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శేఖరాచారి సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, టన్నెల్ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? సునీత, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మంది ఆచూకీ అయితే ఇప్పటి వరకు కూడా ఆచూకీ అయితే లభించలేదు. అయితే అదొక సొరంగం అంతా కూడా ఒక ఉపరంగా మారిందని చెప్పవచ్చు. రాత్రింబవళ్ళు ఇక్కడ జల్లెడపడుతున్నటువంటి రెస్క్యూ టీమ్ కు మాత్రం ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఏదైతే ఛాయాచిత్రాలు వచ్చాయో ఆ ఛాయాచిత్రాల వద్ద అక్కడ ఈ రెస్క్యూ టీం అక్కడ తవ్వకాలు జరిపినప్పటికీ ఆ నీటి ఊట బయటికి వస్తుండడంతో మొత్తానికి అక్కడ చివరి ప్రయత్నం చేసే వరకు కూడా అక్కడ మనుషుల ఆనవాళ్లు లేవు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కి సంబంధించిన అవి ఉన్నాయని చెప్పేసి రాత్రి స్వయంగా సీఎంఏ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే లోపల నీరు ఉబికి వస్తా ఉంది, దాంతో పనులు ఆటంకం కలుగుతున్నాయని ఒకటి చెప్తా ఉన్నారు. రెండవ విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే టన్నెల్ కి సంబంధించిన లోపల శిథిలాలు తొలగిస్తున్నారో పేరుకపోయినటువంటి మట్టి కావచ్చు, తర్వాత ఉబికి వస్తున్న నీరు ఇవన్నీతో కూడినటువంటి మెటీరియల్ కావచ్చు, లోపలికి తీసుకెళ్ళినటువంటి ఈ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినవి, తర్వాత టన్నెల్ బోర్డుకి సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించినటువంటి ఆ పరికరం ఏదైతే ఆ మిషన్ కూలిపోయిందో దానికి సంబంధించినటువంటి కట్ చేసినటువంటి ఇవన్నీ కూడా ఈ శిథిలాలన్నీ కూడా బయటికి తీసుకురావాలి. సొరంగం నుంచి బయటికి తీసుకురావాలంటే అక్కడ ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ పనిచేయాలి. ఆ కన్వేయర్ బెల్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. రాత్రి సీఎం వచ్చినప్పటికీ కన్వేయర్ బెల్ట్ ప్రస్తుతం పనిచేయడం లేదని చెప్పారు. ఈ రోజు వరకు సాయంత్రం వరకు అది ఆధీనంలోకి వస్తుందని చెప్పారు. కానీ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే కన్వేయర్ బెల్ట్ అయితే ప్రస్తుతం పనిచేయట్లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి లోగో ట్రైన్ ద్వారా తీసుకెళ్తా ఉన్నారు. లోగో ట్రైన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించిన బోగీలనే కొంత తీసుకొస్తున్నారు. కానీ లోపల ఎక్కువ పెద్ద మొత్తంలో పేరుకపోయినట్టుగా ఈ శిథిలాలు పేరుకపోయినట్టుగా తవ్వకాలు జరిపినటువంటివి అన్ని కూడా పేరుకపోయాయి. అవన్నీ మొత్తం బయటకు వస్తే కొంత మరింత లోపలికి వెళ్ళి అన్వేషణ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దాంట్లోకి అసలు సొరంగంలోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఆ జలధార ఎక్కడి నుంచి వస్తుంది అనేది పసిగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దాని కొరకు కూడా ఒక అన్వేషణ జరుపుతున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో జరుపుతున్నామని చెప్తున్నారు. నిజంగా కూడా అది దాదాపుగా సుమారు 14 కిలోమీటర్ల లోపటి నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి, జలధార వస్తా ఉంది. ఆ జలధార సుమారుగా మల్లెల తీర్థం అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం వైపు నుంచి ఏమైనా వస్తున్నాయా, అక్కడ చెరువులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ చెరువులకు నుంచి ఏమైనా వస్తున్నాయా, అది గిన గుర్తించి కట్టడి చేయగలిగితే ఆ జలధారను కొంత నీరు లోపలికి రాకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నీళ్లు ఎప్పుడైతే బంద్ అవుతాయో కొంత లోపల తడిసిన అటువంటిది అయితే కూడా కొంత ఆరిన తర్వాత కొంత లోపలికి పోయి రెస్క్యూ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొత్తం తడిసి ఉంది కాబట్టి రెస్క్యూ టీమ్స్ కూడా చాలా లోపలికి వెళ్ళాలంటేనే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఏం ప్రమాదం మళ్ళీ పొంచి ఉందో అని చెప్పేసి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో పాటుగా ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా లోపలికి వెళ్ళి అధికారులు బయటకు వచ్చినటువంటి డ్యూటీలు చేసిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు మాత్రం మంత్రులు ఎవ్వరు కూడా అటువైపు మళ్ళీ కూడా చూడలేదు. అటువైపు రోజు ప్రతినిత్యం కూడా చాపర్లో వచ్చి అక్కడ ఉండేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం రాలేదు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే తో పాటు తర్వాత కేవలం అధికారుల సమక్షంలోనే రెస్క్యూ జరుగుతోంది. స్థానికంగా ఉండేటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వీళ్ళు మాత్రమే అక్కడ దగ్గరుండి అవి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకపోతే ప్రభుత్వం పరంగా మంత్రులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.